నమస్తే, వెల్కమ్ టు TNN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు. అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేసిన VH ఎమ్మెల్యే రోహిత్. ఆదానితో చీకటి ఒప్పందం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం, గొంతు నొక్కుతున్న రేవంత్ రెడ్డి, హరీష్ రావు విమర్శ. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనిపించని అభివృద్ధి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తోంది. మాజీ ఎంపీ మధు యాష్కి. అదాని రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. హైదరాబాద్ అదాని సీఎం రేవంత్ దోస్తీపై బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. అదాని రేవంత్ భాయి భాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదని మాకు టీషర్ట్ ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేయమన్నారంటూ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేశారు. రోడ్ మీద ఆపుతారు మీరు చెప్తారా మీకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు కాంగ్రెస్ నేతలు. అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు VH రోహిత్ రెడ్డి, మెట్టు సాయి కుమార్, చరణ్ కౌశిక్. విద్యార్థి అమరవీరులకు సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదాని దొంగ అని అవినీతి చేసిండని రాహుల్ గాంధీ తిడితే రేవంత్ రెడ్డి ఇక్కడ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడు, అలై భలై చేసుకుంటాడు, అదానితో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంటాడు. ఇదెక్కడి న్యాయమని అన్నారు. వివిధ మార్గాల్లో ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తుంటాయి. అడ్డుకోవడం దుర్మార్గం. అక్రమ సంబంధాలు, చీకటి ఒప్పందాలు బయటపడతాయనే ప్రతిపక్షాన్ని సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. సభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానితో చీకటి ఒప్పందం బయటపడుతుందని మేము ప్రశ్నిస్తామని భయపడుతున్నారు. మిమ్మల్ని సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావు? మమ్మల్ని సభలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని, అదాని దొంగని, అదాని తప్పులు చేసిందని, అదాని గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు, మా అదానితోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయమో అని నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభలు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి.
కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్లి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటారు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నారు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. బంజారా హిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు నటుడు మంచు మనోజ్. నిన్న తనపై తన తండ్రి అతని అనుచరులతో దాడి చేయించాడని ఆరోపించారు. మంచు మనోజ్ హాస్పిటల్లో మంచు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారండి? పైన దాడి జరిగేదా? నల్గొండ వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో వృద్ధుడైన మామపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది ఓ కోడలు. వీల్ చైర్ లో ఉన్న మామ ముఖంపై పదే పదే చెప్పుతో దాడి చేసింది ఆమె. కాళ్ళు పట్టుకొని వేడుకున్న మామ పైన ఎటువంటి కనికరం చూపకుండా అతన్ని కొట్టింది కోడలు. విశాఖపట్నం విశాఖ సాగర తీరంలో నేవీ బ్యాండ్ మ్యూజిక్ హోరెత్తింది. 57వ సబ్ మెరైన్ దినోత్సవం సందర్భంగా నేవీ సిబ్బంది లైవ్ మ్యూజిక్ తో ప్రజలను అలరించారు. ఆకట్టుకునేలా నేవీ సిబ్బంది మ్యూజిక్ కు ప్రజలు మైమరిచిపోయారు. సాయంత్రం వేళ సాగర తీర అందాలను తిలకించేందుకు వచ్చే ప్రజలను నేవీ మ్యూజిక్ కట్టిపడేసింది. కిరటాలతో పోటీ పడుతూ నేవీ సిబ్బంది వాయిద్యాల నుంచి పుట్టుకొచ్చిన మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఈ మ్యూజిక్ ను నేవీ అధికారులు కూడా తిలకించారు. నేవీ సిబ్బంది మ్యూజిక్ కార్యక్రమంతో ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.
విశాఖపట్నం 100 కోట్ల ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టాలని విశాఖలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను కలిసి సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సభ్యులు వెంకటరమణ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కోరారు. నా పేరు కొత్తపల్లి వెంకటరమణ. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ కొండపైన పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ప్రజాధనంతో కోట్లాది రూపాయలతో అత్యున్నతమైన ప్యాలెస్ని నిర్మాణం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే కోట్లాది రూపాయలు ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర తెలుగుదేశం నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని, ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మేము కలుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మ్యూజియంని డిస్టర్బెన్స్ చేశాడు బండోడు అంతా. కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మేము అంటిస్తున్నామంటే ఈ యొక్క ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేయడం వల్ల కారణం ఏంటంటే రాష్ట్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్నీ కూడా అవశేషాలు ఈ భూమిలోనే ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి. దాని ఉదాహరణగా మనకి మ్యూజియం కావాలి. ఇప్పటికే రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత మన మ్యూజియం హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా మనకి మ్యూజియం లేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో ఈ రాష్ట్ర మ్యూజియం కూడా కావాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏదైతే విశాఖపట్నం ఉందో విశాఖపట్నంలో ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండాంతరాలు కూడా తెలియజేయాలని నేటి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈరోజు ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని కలవడానికి వచ్చాం. దీన్ని పురస్కరించి ఆయన ఏమన్నారంటే తప్పకుండా కృషి చేస్తాం, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాం, మా పార్టీ అధ్యక్ష వారికి చెప్తాం, మిగతా కూటమి వారికి చెప్తాం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ముందుకు పోయినట్లయితే మన రాష్ట్ర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనిపించని అభివృద్ధి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తుంటే చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. ఎల్బీ నగర్లోని సితారా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వస్తే చూడటానికి ఫ్లెక్సీలు తప్ప జనాలు లేక బీజేపీ సభ వెలవెలపోయిందని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీ కోసం 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అమలు పరుస్తుంటే ఓర్వలేని బీజేపీ మోసాలు అబద్ధాలు అంటూ చేపట్టిన సభను ప్రజలు విశ్వసించలేదని మధుయాష్కి గౌడ్ అన్నారు. బీజేపీ మాట్లాడేది బీఆర్ఎస్ మాట్లాడుతుందని, రెండు దొందుకు దొందే అని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ ఎంపీలు ఎన్ని నిధులు తీసుకొచ్చారు ముందు అది చెప్పాలన్నారు.
బీజేపీని నమ్మకని ప్రజలు సభకు రాలేదని, జేపీ నడ్డా మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్ధాల మూట అని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకునేందుకే బీజేపీ పేద ప్రజలను పావులుగా వాడుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తీసుకున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పుడున్నా వాటిని తీరుస్తూ సంవత్సరానికి 65,000 కోట్ల మిత్తులు కడుతూనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇటు వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, 10 లక్షల రూపాయల జీవిత వైద్య సదుపాయాల కొరకు కార్పొరేట్ వైద్యం కల్పిస్తూనే పేదలకి ఇందిరమ్మ గృహాలు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కల్పిస్తూ ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలని అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులున్న ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించారు. ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకై ఎలాంటి నిధులు తీయకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గారి, కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఎలాంటి నిధులు లేకుండా నిన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి 11 మహీనే క్యా కియా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ముఖ్యంగా తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చినారు? ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరచే ప్రయత్నం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, నిన్న బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతుంది, బీఆర్ఎస్ మాట్లాడిందే బీజేపీ మాట్లాడుతోంది. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు కూల్చి అటు సబర్మతి నదిని బాగు చేస్తారు, కానీ మూసీ నది పర్యవేక్షించడానికి వారికి లేక మూసీ నది యొక్క ప్రక్షాళనకి మాత్రం బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు రచించలేదు. నిన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు మిత్రులు మా కార్పొరేట్ గారు అడిగినట్టుగా ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నడ్డా గారు తెలంగాణ తీసుకొచ్చిన నిధులు ఏంటి? లేక హైదరాబాద్ నగరానికి కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్స్లు వేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపలో పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపబోదు, పేదలకు ఎన్ను రావు. నువ్వు కేంద్ర మంత్రికి నిధులు తీసుకొచ్చింది ఏంది, డెవలప్ చేసింది ఏంది? కనీసం నీ అమర్పేట నియోజకవర్గాన్ని బాగుపరిచినవా? అది చేయకుండా దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు, భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు. మీకు 2,000 పోస్టులు పెట్టిన మా మిత్రులు చెప్తా ఉండే 2,000 మంది కూడా లేని జనాభాను తీసుకొచ్చుకొని ఖాళీ చైర్ల ప్రసంగాలు ఇచ్చిన బీజేపీ పార్టీ దుష్ప్రచారం కొట్టడానికి కొరకు ఈ సమావేశం. దీంట్లో మీకు చెప్పాల్సిన 2-3 విషయాలు. ఇటు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూనే ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే ఉచిత బస్సు ఇస్తూనే ఉచిత 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తూ 2,500 కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్రాంతిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హామీ నెరవేరుస్తూనే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా గ్లోబల్ సిటీగా ఎదగడానికి కొరకు ప్రపంచ నగరాలతోటి పోటీపడేటట్టుగా ముఖ్యమంత్రి గారు రచించిన తీరు, ఎస్పెషల్లీ మన ప్రాంతం, మా ప్రాంతం సాగర్ రోడ్ కానీ, శ్రీశైలం రోడ్, ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ద్వారా అటు గచ్చిబౌలి ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది, దీన్ని అభివృద్ధి చేస్తానుకున్న ప్లాన్లు కానీ మీరు చూస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా ఆదరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి మెట్రోని ఇటు నాగోల్ నుంచి ఇటు హైదరాబాద్కి విస్తరించి ఎయిర్పోర్ట్ కనెక్షన్ పెంచడం. జేపీ నడ్డా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులకు నమస్కారం. మరి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదన్న గారికి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి, రామ్మోహన్ గౌడ్ గారికి, సుజాత గారికి,
డివిజన్ కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పనిచేయాల ఉద్దేశంతో పోతున్నారు. దగ్గర ఒప్పుకున్న 6 గ్యారంటీల దగ్గర 4 దాకా అయినాయి. చెప్పని కూడా 4-5 కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని లెవెల్లో ఉన్నటువంటి దాన్ని కేటీఆర్ గారు కానీ వాళ్ళంతా కూడా మేమున్న టైంలో చేసినాం, ఇక మేము తప్ప ఎవరు చేయలేరు అనే ఉద్దేశంతో పబ్లిక్ లని ఒక రాంగ్ మెసేజ్ పోయేలా తీసుకోబోతున్నారు. కానీ అది ఎప్పటికి కూడా జరగదు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి బండి గార్డెన్ లో ది గ్రేట్ ఇండియన్ బులికత్తు మీట్ 2024 జరిగింది. డాగ్ లవర్స్ అనేక మంది ఈ ప్రోగ్రామ్ కు విచ్చేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లీలా కుమార్. నేను బేసిక్గా ఒక పిడియాట్రిక్ సర్జన్ని. ఇవాళ మేము అందరం యాక్చువల్గా డాగ్ లవర్స్ అండి. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ పెట్స్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఒక బ్రీడ్ బుల్లి కుత్తాని ప్రమోట్ చేస్తానికి మేము అందరం ఇక్కడికి వచ్చాము. సో హైదరాబాద్లో కూడా చాలామందికి తెలియంది ఏంటంటే ఈ బుల్లి కుత్తాస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ కుత్తాలకి ఒక ప్రత్యేకత ఉందండి. అందరూ చెప్పినట్టు ఈ బేసిక్గా మన నేటివ్ బ్రీడ్స్ అండి, అంటే ఇండియాలోనే బ్రీడ్ అయిన బ్రీడ్స్ ఇవి. కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. రెండోది మన వెదర్ కండిషన్లో చాలా బాగా అడాప్ట్ అవుతాయండి. మన ప్రధానమంత్రి గారు ఎట్లాగో ముదోల్ హాండ్స్ గురించి చెప్పారో అట్లాగే మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ బుల్లి కుత్తాస్ కూడా చాలా మంచి బ్రీడ్ అండి. వీటిని గార్డింగ్ కోసం వాడచ్చు. రెండోది ఏంటంటే వెరీ వెరీ లాయల్ డాగ్స్. సో మేము చెప్పేది ఏంటంటే అందరం ఈ నేటివ్ బ్రీడ్స్ని ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ఎగ్జిబిషన్ అనేది పెట్టుకున్నాము. పబ్లిక్ కూడా ఈ డాగ్స్ చూపించి వీటి గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ అందరం కలిసామండి.